ప్యారిస్పై జరిగిన భయానక బీభత్స ఉగ్రదాడి వెనుక ఉన్న కీలక పాత్రధారిని ఫ్రాన్స్ పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అతని పేరు అబ్దుల్ హమీద్ అబ్బాద్గా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ శ్రీనాథ్ అడిగి తెలుసుకుందాం. శ్రీనాథ్, ఈ అబ్దుల్ హమీద్ ఎవరు? ఇతనికి సంబంధించిన వివరాలేంటి? ప్యారిస్ వణికిపోయేలా తీవ్రమైన ఉగ్రవాద దాడి చేసిన నిందితులను వేగంగా గుర్తిస్తుంది అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు. ఇప్పటికే కొందరు నిందితులను చాలా స్పష్టంగా గుర్తించి 5గురిని గుర్తించారు. వారిలో ఒక కీలక సూత్రధారి, అసలు దాడి చేయాలి, ఎందుకు చేయాలన్న దానిపై కీలక ప్రణాళిక వేసింది, ప్రణాళిక అమలు చేసింది కూడా అబ్దుల్ హమీద్ అబ్బాద్గా గుర్తించారు. ఈ అబ్దుల్ హమీద్ అబ్బాద్ వయసు 26 ఏళ్ళు ఉంటుంది. రికార్డుల ప్రకారం ఇది కూడా బెల్జియంకు, ఇతని స్వస్థలం బెల్జియం. అయితే కొన్నాళ్ల పాటు ఐసిస్లో చేరాలన్న తాపత్రయంతో కొన్నాళ్ల పాటు సిరియా కూడా వెళ్లి వచ్చాడన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఫ్రాన్స్ ఇప్పటికే అన్ని రకాల ఇంటెలిజెన్స్ ని ఇప్పటికే రంగంలో దించారు, వేగంగా చేస్తున్నారు. ఈ హమీద్ అబ్బాద్ను స్పష్టంగా గుర్తించారు. కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. యూరోపియన్ యూనియన్లోని అన్ని దేశాల్లో ఇంటెలిజెన్స్ మొత్తం అప్రమత్తం చేశారు. అబ్దుల్ హమీద్ అబ్బాద్ ఎక్కడున్నా కానీ వెంటనే పట్టుకోవాలన్నట్టుగా ఒక అలర్ట్ కూడా జారీ చేశారు. వీరితో పాటు మరో 5గురిని కూడా గుర్తు చేశారు. బెల్జియంలోనే మరో టెర్రరిస్ట్ మొహమ్మద్ అబ్దెస్లాంను కూడా అరెస్ట్ చేశారు. బటక్లాన్ పై థియేటర్ చేసిన మరో ఇద్దరు నిందితులను గుర్తించారు. వీరిలో మొదటి నిందితుడి పేరు బ్రహీం అబ్దెస్లాం, రెండో నిందితుడేమో ఉమ్మర్ ఇస్మాయిల్ పోలీస్ కాల్పుల్లో మరణించగా ఈ బ్రహీం అబ్దెస్లాం పరారీలో ఉన్నాడు. ఇప్పటికి వరకు తప్పించుకొని తిరుగుతున్నాడు. అలాగే స్టేడియం బయట బాంబులు పేల్చిన నిందితుని కూడా, అటాకర్ను కూడా గుర్తించారు. అటాకర్ పేరు బిలాల్ హజ్ఫీ. మొత్తం మీద ఒక స్పష్టమైన ఒక క్లారిటీ దిశగా వస్తుంది. ఎందుకు ఐసీసీ దాడి చేశారని ఖచ్చితంగా వెల్లడించిన ఫ్రాన్స్ ఎవరెవరు దాడి చేశారు, ఆ కుట్రలో ఎవరు పాల్పంచుకున్నారు, వాళ్ళకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది, ఐసీసీ నుంచి ఎలా వచ్చింది, దాని తర్వాత మిగతా ప్రణాళిక ఎగ్జిక్యూషన్లో ఎలాంటి వ్యూహరచన చేశారన్న దాని మీద పూర్తి స్థాయిలో కూపిలావుతున్నారు. ఖచ్చితంగా ఐసీసీ వెనుకుండి ఆపరేషన్ నిర్వహించింది. ఐసీసీ ఆపరేషన్లో ఇక్కడ వాళ్ళు, అంటే ఫ్రాన్స్లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఫ్రెంచ్ జాతీయులే ఈ దాడికి పాల్పడేలా ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయడంలో ఐసిస్ వాళ్ళు సక్సెస్ అయ్యారన్న ఒక ఉద్దేశంతో, అనుమానంతో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. బయట వాళ్ళు, అంటే సిరియా నుంచి కానీ ఇక్కడ నుంచి బయట వాళ్ళని కాకుండా కొంతకాలం తమ వద్ద ట్రైనింగ్ ఐసిస్లో చేరదామని వచ్చిన వాళ్ళని ఎంచుకొని ఖచ్చితంగా మీరు దాడి చేస్తే, మీరు ఈ ఆత్మాహుతి దాడి చేస్తే మీకు ఆ మేరకు విజయం సాధిస్తారు, మీరు లైఫ్లో విజయం సాధిస్తారన్న ఒక ఉసిగొల్పి వాళ్ళని ఈ సూసైడ్ అటాకర్గా మార్చి ఫ్రెంచ్ జాతీయులనే మార్చి పంపించిందన్న చేస్తుంది. మరోవైపు ఈ సిరియా పాస్పోర్ట్ దొరికిందని ముందు వచ్చిన ఊహాగానాలు తప్పు. ఆ సిరియా పాస్పోర్ట్ను కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పెట్టి ఉంటారని ఇంకొకరు వెల్లడించారు. మరోవైపు అక్కడ ఫ్రాన్స్లోని అధికారులు కొద్దిసేపటి కింద మాట్లాడారు. తాము సరిహద్దులు మూసేయలేదు, ఎవరైనా టూరిస్టులు రావచ్చు, భద్రత మరో విధంగా కట్టుదిట్టం చేస్తాం తప్ప ఈ విధంగా అంటే సరిహద్దులను అయితే మూసేయలేదని చెప్పి వెల్లడించారు. మొత్తం మీద సూత్రధారి ఎవరో గుర్తించారు. తర్వాత ఎవరెవరు పాల్గొన్నారన్నది ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇక ముందు ఇంకా మరింత క్లారిటీ, అంటే ఇంకొంతమందిని గుర్తించి అసలు పూర్తి స్థాయి కుట్రను కూడా ఛేదించే అవకాశం ఉంది. శ్రీనాథ్, అయితే ఈ గుర్తించిన 5గురికి సంబంధించి కూడా కీలక ఇన్ఫర్మేషన్ కూడా ఫ్రాన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి వ్యూహంతో ఇంకా ఫ్రాన్స్ ముందుకెళ్తుందని మనం అనుకోవచ్చు? ఫ్రాన్స్ మొత్తం కూడా ఇప్పుడు ఒక షాక్లో ఉంది. అంటే దాదాపు 129 మంది చనిపోవడంతో వాళ్ళంతా షాక్లో ఉన్నారు. తర్వాత ఇప్పటికి కూడా జనజీవనం ఇంకా సాధారణంగా జరగట్లేదు. చాలా పబ్లిక్ ప్లేసెస్ అన్ని బోసిపోయి కనిపిస్తున్నాయి. టూరిస్ట్ ప్రాంతాలన్నీ కూడా మూసిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్లో ఒక ముందడుగు వేసి, ఖచ్చితమైన ఒక స్పష్టమైన ఒక ముందడుగు వేసి ప్రజల్లో నైతిక స్థైర్యాన్ని నింపాలన్న ఒక ఉద్దేశం ఫ్రాన్స్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ కూడా మొన్న మాట్లాడుతూ ఐసిస్ పై ఉక్కుపాదం మోపుతాం, ఐసిస్ విషయంలో ఇక ఎలాంటి ఉపేక్షణ చేయమన్నారు. అలాగే ఈ ఉదయం కూడా, అంటే భారత కాలమాన ప్రకారం ఈ ఉదయం కూడా ఫ్రాన్స్ యథావిధిగా సిరియాపై అటాక్ ఇంకా ముమ్మరం చేసింది. అంటే ప్రజలకు ఒక ఇచ్చే సందేశం ఏంటంటే ఐసిస్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము, ఖచ్చితంగా వీళ్ళు దాడి చేసిన వాళ్ళందరినీ పట్టుకుంటాం, ప్రతీకారం తీర్చుకుంటాం, అలాగే ఐసిస్ పూర్తి అంతమొందించడంలో ఫ్రాన్స్ ముందుంటుంది అన్న ఒక సందేశాన్ని బలంగా చెప్పడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నిస్తుంది. తరంగిణి. ఓకే శ్రీనాథ్.